తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అమరావతి వర్సెస్ మావిగన్ జగన్ గారి కామెంట్స్, మీ ఒపీనియన్ చెప్పండి. ప్రజలు తనని ఆదరించరు అని తెలిసిన తర్వాత, అంటే అది వాళ్ళ నోటి దూల, వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి నోటి దూల వల్ల, లేదు నాయకుడికి ఇష్టమైనటువంటి ఆలోచన ఏమో ఎంత ఎక్కువ బూతులు తిడుతూ ఉండాలి అవతల వాళ్ళని అని ఆయనే పెంచి పోషించినటువంటి అరాచకత్వం ఆయన లీడర్ల ద్వారా. అంటే వారు పాలించినటువంటి 5 సంవత్సరాల్లో మనందరికి తెలిసింది, ఆంధ్రప్రదేశ్ భూ కబ్జాలో నెంబర్ 1, డ్రగ్స్ లో నెంబర్ 1, ల్యాండ్ మైనింగ్ లో నెంబర్ 1, శాండ్ మైనింగ్ లో నెంబర్ 1, ఆడవాళ్ళ అఘాయిత్యాలో నెంబర్ 1, దోచుకోవడంలో నెంబర్ 1, దాచుకోవడంలో నెంబర్ 1, ఇంకా అక్రమంగా సామాన్య ప్రజల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైళ్లలో పెట్టేటటువంటి దాంట్లో నెంబర్ 1, గుళ్ళు 200 పైగా గుళ్ళని ధ్వంసం చేసినటువంటి దానిలో నెంబర్ 1. ఇంతటి అరాచకం చేసిన తర్వాత ప్రజలు 151 నుంచి తీసుకొని వచ్చి 11 ఇచ్చారు. అంటే అంత సింపుల్ గా చెప్పాను నేను జరిగినటువంటిది. ఆ 11 ఇచ్చిన దాంట్లో ముఖ్యంగా అసలు ప్రభావితం చేసింది అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారేమో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక ప్యాలెస్ లో ఉండొచ్చు, రాజధానిలో ఆయనకు ఒక మంచి ఉంది కదా ఇక్కడ లోటస్ పాండ్ ఉన్నట్టుంది ప్యాలెస్. ఏదో ఇంకొక మంచి డెవలప్డ్ స్టేట్ ఏమంటారు బెంగళూరు, రాజధాని బెంగళూరులో మంచి ఇంకా పెద్ద ప్యాలెస్ ఉంది ఆయనకు అక్కడ కూడా. అంటే ఆయనకి అన్ని రాష్ట్రాల్లో రాజధానుల్లో ఆయనకి ఇల్లు ఉండొచ్చు. అలానే వైజాగ్ లో కూడా 400 కోట్ల పెద్ద ప్యాలెస్ కట్టుకుందామని ఆశపడ్డాడు. ఈలో ప్రభుత్వం మారింది. కానీ రాష్ట్రానికి, కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రానికి మటుకు రాజధాని ఉండకూడదట. ఈ రోజు హైదరాబాద్ కి రాజధాని ఉండి ఇంత డెవలప్ అయితేనే కదా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ మేజర్ సోర్స్ అయింది, ఇన్కమ్ సోర్స్. ఉపాధికైనా, జీడిపిలో అయినా, స్టేట్ జీడిపిలో అయినా, లేదంటే ట్యాక్స్ల కలెక్షన్లో అయినా, ప్రతిదానికి ఎంత విద్యా సంస్థలు ఉండాలన్నా, ఎక్కువ కంపెనీలు రావాలి అన్నా, లేదా అక్కడ ఆర్థికంగా బాగా రెవెన్యూ జనరేట్ అవ్వాలన్నా ప్రతిదానికి ఇప్పుడు ఒక రాజధాని ఉండాలి. అక్కడ శాసనసభ ఉండాలి, హైకోర్టు ఉండాలి, అలానే మిగతా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి. వికేంద్రీకరణ మంచిదే. ఇక్కడ ఉండాలంటే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి ఒకే చోట పెట్టమని కాదు, వికేంద్రీకరణ ఉండాలి. అంటే ప్రతి జిల్లాకి అభివృద్ధి జరగాల్సిందే. ఇక్కడే పెడతాము మిగతా జిల్లాలను వదిలేస్తామని కూడా ఉండకూడదు. అలా మాకు అందుట్లో ఆంధ్రప్రదేశ్కి చూస్తే మద్రాసు వాళ్ళు తరిమేశారు, రాజధానిలో లేకుండా వచ్చాం. కర్నూలు పెడితే అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది, హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ నుంచి తంతా వెళ్ళి ఆంధ్రాలోనే మళ్ళీ పడ్డాము. అక్కడ కూడా రాజధాని లేకపోతే ఎలాగంటే 5.5 కోట్ల మందికి ఒక రాజధాని అయితే కావాలి కదా. అదే ఎందుకు ఉండాలంటే భవిష్యత్ తరాల్లో అన్ని సంస్థలు రావడానికి, రెవెన్యూ పెరగడానికి, ఉపాధి పెరగడానికి, పాలన సరిగ్గా ఒక చోట నుంచి జరగడానికి. ఎట్ ద సేమ్ టైమ్ 12 సంవత్సరాల నుంచి అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఇటు అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ జిల్లాని విస్మరించలేదు. ఇందాకే చెప్పాక ఒక్కొక్క జిల్లాకి ఎలా జోన్కి వస్తున్నాయి అనేది, ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధికి. సో మాది ఏంటంటే వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి మొదటి నుంచి మరి ఎందుకో ఆయనకి అమరావతి అంటేనే అసలు ఎందుకో కొంతమంది ద్వేషం వస్తుంటుంది కదా, ఒకరిని చూస్తే ఏం తెలియదు, అక్కడ రీజన్ ఉండదు. ఆయనకున్న కారణాలు ఏంటో ఏమో కానీ అమరావతి భ్రమరావతి అనిపించాడు. అసలు అమరావతి లేదు భ్రమరావతి అంటాడు. కాసేపు వర్షాలు వస్తే మునిగివే. హైదరాబాద్ లో మరి మునగట్లా, చిన్న వర్షం పడితే ఓడలు వేసుకుని వెళ్ళేంతని అంటే మనమే అనుకుని ఉంటాం. హైదరాబాద్ లో ఇంత పెద్ద సిటీనే వర్షం వస్తే మళ్ళీ నీళ్లు ఉంటాయి. అలాంటిది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట నీళ్లు ఉండవా? వర్షం బాగా పడుతుంటే నీళ్ళు వస్తాయి, తెల్లారిపోతాయి. దాన్ని మునిగిపోయిందని అంటాడు. లేదు తర్వాత ఏమన్నా అవసరం అయితే అసలు వద్దంటాడు. ఫస్ట్ ఆయన ఫిలాసఫీ ఏంటి, అభివృద్ధి ఏది వద్దంటాడు. లేదు అభివృద్ధి చేస్తున్నాము అని మేము కనుక అంటే చేసి చూపిస్తుంటే క్రెడిట్ చోరీకి ట్రై చేస్తాడు. లైక్ గూగుల్ నేనే తెచ్చా అన్నాడు, హైడ్రోజన్ ప్లాంట్ నేనే అంటాడు. రేపు పొద్దున 1వ తారీఖు ప్రధానమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ వస్తున్నారు కదా. అది చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు అవుతున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా అంటే కేంద్రము 7 క్లిష్టమైన అనుమతుల్ని ఆంధ్రాకి స్పెషల్ గా తొందరగా ఇచ్చింది, మిగతా రాష్ట్రాలకి ఇవ్వలేదు. చాలా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే చాలా తతంగా ఉంటుంది దానికి సంబంధించి. అవి ఇచ్చింది. సో నిధులు ఇస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు దానికి కూడా క్రెడిట్ తీసుకుంటాడు. అంటే ఏదైనా కియా అన్నాడు, అందరికి తెలిసిన కియాని పారిపోయేలాగా తరిమేయాలని చెప్పని చూశాడు. ఫస్ట్ ఏమో తరిమేయాలని చూస్తాడు, కుదరలేదు అంటే క్రెడిట్ చోరీ నేనే అంటాడు. మళ్ళీ ఫూల్ అయిన తర్వాత ప్రజలందరి ముందు నువ్వు కాదు అని అంటే దానిపైన మళ్ళీ విషయం చిమ్మడం మొదలు పెడతారు. సో అలాగా అమరావతి ఇప్పుడు మావిగన్.
కొత్తగా ఏంటి మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం, విజయవాడ, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అమరావతి పైన ఇప్పుడు అంతా జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, రోడ్లు వస్తున్నాయి, అంత ప్లానింగ్ జరుగుతుంది, బిల్డింగ్లు కడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి మళ్ళీ మచిలీపట్నం దానికి అది పోర్టు పరంగా కానివ్వండి, దగ్గర దగ్గర కొన్ని 20,000 కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నానికి ఇచ్చింది. పోర్ట్ అయితే ఏంటి, హైవే అయితే ఏంటి, రైలు అయితే ఏంటి, అండ్ అక్కడ డెవలప్మెంట్స్ వస్తాయి. పోర్ట్ ఉంది కాబట్టి మచిలీపట్నం జరగాల్సింది జరుగుతుంది. నువ్వు మళ్ళీ ఇందులో తీసుకొచ్చి కలుపుతావే. నీకు నిజంగా ఇంత ప్రేమలు ఉంటాయి, అప్పట్లో నువ్వు అమరావతి బ్రహ్మరావతి అనకుండా మావిగన్ అప్పుడే అని ఉండొచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగానే మావిగన్ అంటే ఇష్టం ఉంది అనుకుంది, తప్పేం లేదు, మీ ఆలోచన అది. సో మరి మొదట్లోనే ఫస్ట్ మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే అమరావతి అన్నప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు సూచన చేయలే? అమరావతి కాదు, ఇది మావిగన్ని చేర్చండి, మచిలీపట్నాన్ని కూడా చేర్చండి అని ఎందుకు అనలా? నిజాన్ని అనొచ్చుగా అప్పుడే 2014 నుంచి 15 నుంచి అనలేదు. పోనీ ప్రతిపక్షంలో ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అనాలని లేదు, అప్పుడు ఆలోచన రాలేదు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిలా ఉన్నావుగా, అప్పుడైనా నీదేగా ప్రభుత్వము, అప్పుడు మావిగన్ అనొచ్చు కదా. అప్పుడు కూడా ఎందుకు వైజాగ్ వెళ్తాను, ఇంకెక్కడికో పరిగెడతానని అన్నావు, అప్పుడు కూడా అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా ఈ 3వ టర్మ్ లో మావిగన్ అంటే ఇది ఓన్లీ కేవలము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ అక్కడ ఇది డెవలప్ అవుతుంది, అది అవ్వదు, దీనివల్ల అలా ఇలా అని చెప్పని. ఆయనకు బేసిక్ గా వాళ్ళకి ఏంటంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడితే కానీ ఓట్లు రాలవు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక సపరేట్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆయనది. అక్కడ తల్లి కాంగ్రెస్ లాగా వాళ్ళదేమో ముస్లిం అపీజ్మెంట్, ఈయనదేమో క్రిస్టియన్ అపీజ్మెంట్. బేసిక్ గా అంతే వాళ్ళ ఓటు బ్యాంకులు. అలా చూసుకొని ఈ రెచ్చగొట్టుకుంటూ రాజకీయాలు నానా రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలి ఏదో ఒక రకంగాని డే 1 నుంచి చూస్తున్నారు, 2 ఏళ్ల నుంచి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి పెద్ద ఏదో నిరసన చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి జాతీయ మీడియాను పిలిచి రాష్ట్రంలో రాజకీయంగా హత్యలు జరిగిపోతున్నాయి బాబాయ్, 30 మంది చంపేశారని ఫస్ట్ టైం గొడవ చేయాలని చూశాడు. అక్కడ ఒక నేషనల్ మీడియా వాళ్ళు అడిగారు, ఆ 30 మంది పేర్లు ఇవ్వండి అని. సింపుల్ గా వాళ్ళు ఏమనలా. ఏదంటే మీరు అడుగుతారు, నేను ఇందాక మీకు వినిపించాను, డేటా ఉంది కాబట్టి వినిపించా. వాళ్ళ 30 మంది అంటే అబ్బాయి అని అయిపోయింది, అక్కడతోటి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ అన్ని జరగలేదు, జరిగినా వాళ్ళ పర్సనల్ కుటుంబంలో జరిగినాయి, అవేం రాజకీయం సంబంధం లేవు. సో అక్కడ ఫెయిల్ అయిపోయాడు. తెల్లారు బుడమేరు వరద వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, పెద్ద వరద అది విజయవాడలో, అది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా చేసిందని ప్రజలే చెప్పారు. ఆ తర్వాత ఇదిగో గూగుల్ దగ్గరికి వెళ్తే గూగుల్ దగ్గర గొడవ, ఇక్కడికి వెళ్తే ఇక్కడ గొడవ, అక్కడికి వెళ్తే అక్కడ గొడవ అని. ఆ మధ్యలో పాస్టర్లోనే ఎవరో ఆయన యాక్సిడెంట్ అయి చనిపోతే అది కూడా ప్రభుత్వానికి అంటగట్టాలి అని. ఇప్పుడు కొత్తగా జోసెఫ్ అతని ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది కదా, జోసెఫ్ అనే అతన్ని. సో ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి రకరకాలుగా గొడవలు పెట్టాలి అని చెప్పనని. అంటే అట్లాగా ప్రతి ఇన్సిడెంట్ ని, ప్రతి సంఘటనని తన రాజకీయం కోసం ఉపయోగించుకుంటూ రఫ్ అంటాడు. పోలీసులని మేము అధికారంలోకి వస్తే గుడ్డలోడ తీసుకొడతాం అంటారు. అంటే అదే చెప్తున్నా, అక్కడ రాహుల్ గాంధీ అయినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళైనా మీరు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని ఈ రకంగా మీరే అంటే సామాన్య ప్రజలు చూసి రెచ్చిపోతా శాంతి భద్రతలను ఎవరు కాపాడతారు? ఒక బాధ్యత అంటూ ఉండాలి కదా. పొజిషన్ లో ఉన్నామంటే ఒక బాధ్యత ఉండాలి. అధికారం కోసం పాకులాడు, నీ కర్మ, అది ఎవడేం చేయలేడు, ప్రయత్నం చేస్తూనే ఉండు, కానీ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఆ బాధ్యత లేకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే, ఇన్ని సమస్యలను అంటాడా, మైక్ ముందుకే వస్తారు, మీరు చూస్తే మీడియా ముందుకే వస్తాడు. అసెంబ్లీ జరిగినప్పుడు ఎవరు పోరు అసెంబ్లీలోకి? కొట్లాడాల్సింది, ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో కదండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యే, నీ నియోజకవర్గానికి సంబంధించిన క్వశ్చన్స్ అయినా సమస్యలైనా వెళ్ళి నువ్వు అసెంబ్లీలో కదా అడగాల్సింది. అక్కడ ఇందాక చెప్పినట్టుగా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లోపలికి వెళ్ళాడు. ఏ బిల్లు పెట్టినాయండి, ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు చూడండి ఇలా ఇదే రక్కస్, ఇలానే గొడవ పెడతారు, బయటకు వస్తారు వాకౌట్ చేసి. అంటే కూర్చునేది లేదు, దానిపైన మాట్లాడేది లేదు, చర్చించేది లేదు, బిల్లుల పైన సామరస్యంగా తీసుకుని వెళ్ళి ముందు తీసుకెళ్లేది లేదు. బిల్లులు ప్రవేశపెడుతున్నా బయటకు వారిపోయి రావడం, మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు నేను సింహాన్ని, నేను గర్జిస్తున్నాను అని అంటారు. ఇద్దరంతే. మీరు చూడండి, ఇద్దరిని ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో ఎలా పక్కన ఉంచుకోండి. అది దౌర్భాగ్యం. మాకు అటు దేశంలో ఉన్నది, ఇటు రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. ఏం చేస్తాం మరి? మేమేం అడగొద్దు అని అట్లా, ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యండి. మీరు పార్టీలో ఉంది అందుకే కదా, వేరే రాజకీయ పార్టీలో ఉన్నందుకే కదా. రండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అసెంబ్లీలో కొట్లాడు కదా, నువ్వు ప్రశ్నించు. అడుగుతున్నాం నిన్ను, అసెంబ్లీకి రా అని అడుగుతున్నాం. నీ ఛాలెంజ్ అయితే అసెంబ్లీలో చెయ్యవయ్యా బాబు, అక్కడ చెయ్యడు. మళ్ళీ ఎవ్వరు పోరు. ఏదో స్పీకర్ నేను అటెండెన్స్ అయ్యాను లేదంటే నీది రద్దు అయిపోతుంది అంటే ఒక రోజు వెళ్ళి గంట ఉండి వస్తాడు, మళ్ళీ అది కూడా గంట కూడా ఉండడు, నిమిషం ఉండి వస్తాడు. ఏం చేస్తాడు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.